నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి. నమస్తే అండి. సో విజ్ఞాన్ గారు, మనోజ్ పెళ్లిలో తన ఎక్స్ వైఫ్ ప్రణతి వచ్చారు. జస్ట్ వచ్చి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి విష్ చేసి వెళ్ళిపోయారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. వచ్చారా? బేసిక్గా అయితే ఎవరు పర్టికులర్గా ఆమె ఫేస్ ఇప్పుడు వచ్చిన సెలబ్రిటీస్ అందరికి కూడా ఎంట్రీ దగ్గర మనం చూపించాము, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా కార్లు ఎక్కేటప్పుడు కూడా మనం బాగా చూసాం. అది కూడా మనం మాట్లాడుకున్నాం, బాగా ఆర్గనైజ్ చేసింది ఈవెంట్, బాగా మేనేజ్ చేశారు ఆ మంచి రోడ్లో అని. కాకపోతే ఈమె వచ్చినప్పుడు విజువల్స్ ఉంటాయి కదా, వీళ్ళు నార్మల్గా ఇంటర్నెట్లో అట్లా చక్కర్లు కొడుతుందంటే అది బాగా వైరల్ అయిపోయింది. ఎక్కడో మూలకి ఎవరో అమ్మాయిని వెనక నుంచి చూపించి ఒక రౌండ్ వేసేసి ఈమె వచ్చింది ఇలా వచ్చింది అని చెప్పేసి అంటారు. కానీ సరే, ఈ రూమ్ అని పక్కన పెడితే వస్తే తప్పే ఉంది. వీళ్ళు విడిపోయిన తర్వాత అమ్మాయి ఫారిన్కి వెళ్ళేసి అక్కడ బాగానే ఉంటుంది. షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్, అమ్మాయి కూడా మంచి ఎడ్యుకేటెడ్. ఫారిన్ వెళ్ళిపోయింది, తర్వాత అప్పుడప్పుడు వస్తుంది వెళ్తుంది. విడిపోయిన తర్వాత ఫ్రెండ్లీగా ఉండొద్దు అనేది ఏమన్నా ఉందా? శత్రువుల వాళ్ళకి ఏమన్నా ఒక అండర్స్టాండింగ్ లేక ఎందుకో విడిపోయారు పెళ్లి జీవితంలో. యాజ్ ఎ పర్సన్స్ దే కెన్ బి, అంటే ఇద్దరు మంచి ఎడ్యుకేటెడే కదా, దే కెన్ బి. యాక్చువల్గా అన్ని విషయాలు పడకపోవచ్చు, బట్ అన్ని విషయాలు కలవలేదని కూడా అనుకోవడానికి లేదు. ఎక్కడో ఒక పాయింట్ పడకపోతే సరే ఇది మ్యారీడ్ లైఫ్కి మంచిది కాదు అని విడిపోతారేమో తప్ప ఇష్టం లేదు, కోపాలు పగలైతే మ్యాక్సిమం ఉండవు, రైట్? సో అలాంటప్పుడు రావచ్చు. అండ్ అలాగే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి లింక్ పెడితే అమ్మాయి గురించి మాట్లాడుకుంటే గణేష్ రెడ్డితో విడిపోయింది మౌనిక రెడ్డి. గణేష్ రెడ్డి కూడా ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ మంచి పెద్ద బిజినెస్ మ్యాన్. ఇప్పుడు బేసిక్గా ఈ చిత్తూరు సైడ్ ఉండే రెడ్లు అందరూ ఏం చేస్తారంటే బెంగళూరులో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఇలాంటి వ్యాపారాలలో ఉంటారు అక్కడి వాళ్ళంతా. ఈయన కూడా అక్కడ ఇంకా మంచి ఇండస్ట్రియలిస్ట్, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కట్టడము, ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం, ఇవి వస్తాయి కదా కాంట్రాక్ట్లు, అవి ఇవి ఆ టైప్ పెద్ద మంచి సెటిల్డ్ అనమాట, కొన్ని కోట్ల ప్రాపర్టీ. కాకపోతే వీళ్ళకి మనస్పర్ధలు ఎలా వచ్చాయంటే డామినేషన్ కాదు, ఏమీ కాదు, టైం. ఈ అమ్మాయికి టైం కావాలి, అబ్బాయి దగ్గర అది లేదు. ఆయనకి ఏంటంటే నిమిషం దొరికిన ఈ ₹1,00,00,000 ఎందులో పెడితే ఎన్ని 2 కోట్లు వస్తాయా? జనరల్గా బిజినెస్ చేసేవాళ్ళు అలాగే ఉంటారు. పడుకునేటప్పుడు కూడా మార్నింగ్ లేస్తే ఇది అది ఇంత అవుతుందా ఇట్లా ఈ రకమైన క్యాలిక్యులేషన్స్తో ఉండలేకపోయారు. అండ్ ఆమె కూడా వెల్ ఎడ్యుకేటెడ్, మళ్ళీ ఎక్కడో ఆమె బాగా చదువుకుంది. అండ్ జర్నలిజం, బ్రాడ్కాస్టింగ్లో కూడా ఆమె మాస్టర్స్, పెద్ద ఆస్ట్రేలియాలో చదివింది అమ్మాయి. సో అలా ఉంటే ఏదో రకంగా 1-2 సలహాలు కూడా ఇచ్చి ఉండొచ్చు. నీకేం తెలుసు బిజినెస్ గురించి, నాకు చెప్పేది ఏంటి, ఇట్లా ఉంటాయి ఏదో ఒకటి. ఇప్పుడు అదే జరిగిందని కాకుండా ఏదో రకంగా జనరల్ గా ఇలా ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళు, ఇద్దరికి మంచిగా బిజినెస్ తెలిసిన వాళ్ళకి కాస్త ఈగో ఫీలింగ్స్ కూడా ఉంటాయి. అవి కూడా ఉంటాయి. ఈగోస్ వల్ల మాక్సిమం ఇలా కొంచెం సెపరేట్ అవుతారు. ఇక నువ్వు పొద్దుంతా ఎక్కడో ఉంటున్నావు, నేను కూడా ఏదైనా బిజినెస్ పెడితే నీకేం తెలుసు అసలు బిజినెస్ గురించి, నేను చేస్తున్నా కదా, నువ్వు కూర్చో, చదువుకున్నావు కదా, ఇంక ఒరిగేది. ఎట్లా అంటే ఒకే ఊరిలో 2 కత్తులు ఉండవు అంటారు కదా, ఆ రకంగా చిన్న ఇదొచ్చి విడిపోతారే తప్ప మరీ పెద్ద ఏదో అత్తింటి వేధింపులో, లేకపోతే ఇంకేదో కట్న కానుకలో, లేకపోతే ఇంకేదో ఇట్లాంటి డామినేషన్, గొడవలు ఏం ఉండవు. జస్ట్ ఈ బాగా బిజీ ఉండే వాళ్ళకి ఇదే ఒకటి, ఈ చిన్న ఇది వల్ల విడిపోతా ఉంటారు. ఇంకొకటి అత్తింటి వేధింపులు ఉండడానికి నాకు తెలిసి మాక్సిమం ఈ రిచ్ పీపుల్ అందరూ కూడా సెపరేట్ గానే ఉంటారు. ఎవరి జోనర్ అంతే. ఆ అత్తగారికి కూడా పొద్దంతా బీభత్సమైన పనులు ఉంటాయి, వీళ్ళతో గొడవ పెట్టుకునే టైం కూడా ఉండదు. సో ఆ రకంగా చూసుకుంటే వాళ్ళు కూడా ఏదో ఒక అవిగేషన్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఏదో ఒక వర్క్ ఉంటుంది, వాళ్ళకు కూడా వాళ్ళే ఇంట్లో ఖాళీగా కూర్చోరు. సో ఆ రకంగా చూసుకుంటే ఏదేమైనా అలా విడిపోయారు. అండ్ సరే, ఇక మనోజ్ విషయానికి వచ్చినా కూడా ఆ ఫస్ట్ అమ్మాయితో ఇలాగే విడిపోయారు. వీళ్ళకి కుదరట్లేదు ఎక్కువ, ఏంటి పరిస్థితి అని చెప్పేసి విడిపోయారు అనేసి వార్తలు వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మంచు మనోజ్ రియలైజేషన్ ఏమయ్యాడు అంటే, ఈ అమ్మాయికి ఎక్కువ టైం కావాలి కాబట్టే మొదటి అబ్బాయితో విడిపోయింది. సరే, ఏదో రకంగా నేనన్నా టైం ఇవ్వాలని చెప్పేసి ఈమె కోసం సినిమాలన్నీ వదులుకొని, అహం బ్రహ్మాస్మి సినిమా అసలు ఏమైందో కూడా ఎవరికి తెలియదు. పాపం చాలా ఇష్టపడి తీసుకున్నాడు. టైటిల్ రివీల్ అవన్నీ చేసినప్పుడు చూసాం మనం టీజర్లో, బాగా వచ్చింది. అంటే చూస్తే క్యూరియాసిటీ క్రియేట్ అయింది. పైగా మన అందరికీ తెలుసు మనోజ్ మంచి సబ్జెక్ట్ ఉంటేనే చేస్తాడని, తెలిసిందే కదా. అబ్బాయి కూడా డైరెక్షన్, స్క్రిప్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉంది. సో ఆ రకంగా చూసుకుంటే అహం బ్రహ్మాస్మి మీద బాగా
హైప్ బాగా పెరిగిపోయింది. ఆ రకంగానే చేస్తే చూడాలన్న క్యూరియాసిటీ వచ్చింది. కానీ ఈ అమ్మాయి కోసం ఆ సినిమా రిలీజ్ అవ్వకూడదు అంటే షూటింగ్లకి ఇంకా లేదులే ఎక్కువ టైం తనకి ఇవ్వాలని, వీళ్ళు ఎప్పటి నుంచో కలిసి ఉంటున్నారు కదా, 6-7 నెలల నుంచి కలిసి ఉంటున్నారు. సో ఆ రకంగా సినిమా పక్కన కంప్లీట్ గా మనం చూడొచ్చు ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉన్నారు, హీరోలా కనిపించలేదు, కొంచెం బొద్దుగా. జనరల్ గానే కాస్త బబ్లీగా ఉంటది మనోజ్ ఫేస్, మనం స్క్రీన్ లో తల్లిపోలిక అంతా కొంచెం బబ్లీగా ఉంటారు కాబట్టి. సో ఇంకొంచెం బొద్దుగా అయినట్టుగానే మనం చూసాం. జనరల్గా హీరో కంటే ఒక ఫిజిక్ మనకి ఇంపార్టెంట్ అయిపోయింది కాబట్టి అలా లేదు. అయినా అంటే మన టాపిక్ వచ్చేసి ఆమె ఎక్స్ వైఫ్ వచ్చారు. అదే ఆవిడ వచ్చిందా రాలేదా అనేది పక్కన పెట్టేస్తే దాని గురించి మళ్ళీ ఇంకొకటి వార్త ఏమంటున్నారంటే, ఇప్పుడంటే పర్లేదు ఈయనకి అదేంటిది ఆమె కోసం సినిమాలు వదులుకొని మొత్తానికి పెళ్లి వరకు లాక్కొచ్చారు, రేపు పెళ్ళయ్యాక పరిస్థితి ఏంటి, మళ్ళీ వరుస పెట్టి సినిమాలు చేస్తే ఏమవుతుంది ఏంటి గోల అని చెప్పేసి రకరకాల రూమర్స్ వస్తున్నాయి. సో ఏదేమైనా ప్రణతి వస్తేనే బాగుండని నాకు కూడా ఫీలింగ్. ఏ కెమెరాలకి చిక్కలేదు, వచ్చి కూడా ఒక గిఫ్ట్ ఏదో ఇచ్చి సడన్ అయితే ఏం తప్పే అంటే ఏం లేదు కదా. నాకు తెలిసి నార్మల్ గా మాట్లాడుకోకుండా అయితే ఎవరు ఉండరు. అవును, మాట్లాడుకున్న దాన్ని తప్పట్టాల్సిన అవసరం అంత ద్వేషం కూడా ఏమి ఉండదు. రైట్. సో ఒకవేళ అమ్మాయి వచ్చారు అని అంటే మంచిదే. అంటే వాళ్ళు కూడా ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నారు యాక్చువల్లీ. సో ఆ రకంగా జనాలు కొంచెం ఇలా థింకింగ్ చేయడం అనేది, సరే ఏదేమైనప్పటికీ ఆవిడ వస్తే మంచిదే. నాకైతే హ్యాపీగానే, నేను కూడా హ్యాపీనే ఫీల్ అవుతాను. ఎందుకని రావాలి, ఏముంది గొడవలు కోపాలు ఇవన్నీ లేదు, ఎక్కడో మనస్పర్ధలు వచ్చాయి, సెపరేట్ అయిపోయారు, తప్పేముంది అందులో కదా. థ్యాంక్ యూ సో మచ్.